అనగనగా అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. ఆ అడవిలోనే ఒక చిట్టెలుక కూడా నివాసం ఉండేది. ఒకనాడు సింహం చెట్టు కింద హాయిగా పడుకోనుంది. పక్కనే కన్నంలో ఉన్న చిట్టెలుక అటు ఇటు పరిగెడుతూ సింహం కాలుకు తగిలింది. సింహానికి చాలా కోపం వచ్చింది. వెంటనే సింహం లేచి పంజాతో ఎలుకని పట్టుకొని, నేను ఈ అడవికి మృగరాజుని, నా నిద్రకు భంగం కలిగిస్తావా, నిన్నేం చేస్తానో చూడు అని గర్జించింది. ఎలుక భయంగా, మృగరాజా, నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు, ఎప్పుడైనా నీకు ఉపకారం చేస్తాను అని వేడుకుంది. చిట్టెలుక మాటలకు సింహం పెద్దగా నవ్వి, నేను ఈ అడవికి రాజుని, నీవు నాకు సాయం చేస్తావా, నా వేలుడంత లేవు నువ్వు, నీతో నాకేం పని, అయినా జాలితో నిన్ను వదిలేస్తున్నాను, బ్రతుకుపో అని వదిలేసింది. పాపం ఎలుక బ్రతుకు జీవుడా అనుకుంటూ పారిపోయింది. అలా కొన్నాళ్ళు గడిచాయి. ఒకనాడు సింహం వేటగాడి వలలో చిక్కింది. నన్ను కాపాడే వాళ్ళే లేరా అని సింహం దుఃఖించింది. అటువైపు పరిగెడుతున్న ఎలుక సింహాన్ని చూసి తనకు ప్రాణదానం చేసిన సింహంతో, అయ్యో మృగరాజా, ఎంత ఘోరం జరిగింది, మీరేం భయపడకండి, నా పళ్ళతో వలను కొరికేస్తాను అని తన వల తాళ్లను గబగబా కొరికేసింది. సింహం వల నుండి బయటకు వచ్చి చిట్టెలుకను చూసి సిగ్గుపడి, నేను నిన్ను నా వేరడంత లేవని దూషించాను, అయినా నువ్వు నా ప్రాణాల్ని రక్షించావు, నన్ను క్షమించు అని అన్నది. ఆనాటి నుండి సింహం చిట్టెలుక స్నేహంగా జీవించాయి. నీతి: మనం చేసే చిన్న సహాయం కూడా ఆపదలో ఉన్నప్పుడు పెద్ద లాభం కలిగిస్తుంది. అవివేకం: అనగనగా ఒకరోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెత్తుతున్నది. కొంతసేపటికి దానికి ఒక ఎలుక ఎదురొచ్చింది. చీమ చీమ, ఎందుకంత వేగంగా పరిగెడుతున్నావు అని చీమని అడిగింది ఎలుక. అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది, అది నన్ను తినేస్తుందేమోనని పరిగెడుతున్నాను అంది చీమ. అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో, నేను నీతో పాటే పరిగెడతాను అంటూ ఎలుక కూడా పరుగు ప్రారంభించింది. అవి రెండూ పరిగెడుతుండగా ఒక కుందేలు ఎదురొచ్చింది. ఎందుకలా పరిగెడుతున్నారు అని అడిగింది కుందేలు. అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది, అది నన్ను తినేస్తుందేమోనని పరిగెడుతున్నాను అంది చీమ. అవునవును అంది ఎలుక. దాంతో కుందేలు కూడా పరిగెత్తింది. కొంత దూరం వెళ్ళాక వాటికి ఒక నక్క ఎదురొచ్చింది. నక్క కూడా అదే ప్రశ్న వేసింది. చీమ మళ్ళీ అదే సమాధానం చెప్పింది. వాటితో పాటు నక్క కూడా పరిగెత్తింది. చాలా దూరం పరిగెత్తాక నక్క అలసటితో, ఇంకా నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను, ఇంతకు ఆ జంతువు ఏమిటి అని అడిగింది. అదే, అది పెద్ద గండు చీమ, నా వైపే వస్తుంటే తనేం చేస్తుందోనని భయపడ్డాను అని చెప్పింది చీమ. ఎలుక, కుందేలు, నక్కకు కోపం వచ్చి, గండు చీమ మమ్మల్ని తింటుందా, అనవసరంగా భయపెట్టావు అని కల్లెర్ర చేశాయి. నన్ను తింటుందని చెప్పాను, మిమ్మల్ని తింటుందన్నానా అంది చీమ. నిజమే కదా అనుకున్నాయి ఎలుక, కుందేలు, నక్క. నీతి: ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం కూడా భయపడడం అవివేకం. కోడిపుంజు: అనగనగా ఒకరోజు నక్క ఆకలితో అలమటిస్తూ ఏదైనా ఆహారం దొరుకుతుందా అని అడవి అంతా తిరుగుతుంది. అప్పుడు దానికి ఒక కోడిపుంజు కనిపించింది. కానీ అది చెట్టు కొమ్మ మీద కూర్చొని ఉంది. దాన్ని చూడగానే నక్కకు ఆకలి రెట్టింపైంది. ఎలాగైనా ఆ కోడిపుంజుని తిని తన ఆకలి తీర్చుకోవాలి అని అనుకుంది. మెల్లగా ఆ చెట్టు వద్దకు వచ్చి, మిత్రమా, నిన్న మన అడవిలో జంతువులందరం చర్చించుకున్నాం కదా, ఇక మీదట ఏ జంతువు ఇంకో జంతువుని తినకూడదని, అందరం కలిసిమెలిసి ఉండాలని, అందుచేత కిందకి రా, మన ఇద్దరం చక్కగా ఆడుకుందాం అని చెప్పింది నక్క. ఆ జిత్తులు మారి నక్క చెప్పే దాంట్లో నిజమెంతో ఆ కోడిపుంజుకు తెలుసు. అందుచేత అది, అవును, ఆ విషయం గురించి నేను కూడా విన్నాను అంది కోడిపుంజు. కానీ కోడిపుంజు లోపల నక్క బారి నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ చివరికి ఇలా అంది, అదిగో నీ స్నేహితులెవరో ఇటే వస్తున్నారు, వాళ్ళని కూడా రాని, అందరం కలిసి ఎంచక్కా ఆడుకుందాం అని చెప్పింది. ఈ దారిన వచ్చే నా స్నేహితులెవరు లేరే,
ఇంతకు ఎవరొస్తున్నారు అని అడిగింది నక్క. అప్పుడు కోడిపుంజు, వేట కుక్కలు, వాటి స్నేహితులు అందరూ కలిసే వస్తున్నారు అని చెప్పింది. వేట కుక్కల పేరు వినగానే నక్క హడలెత్తిపోయి వనకడం మొదలుపెట్టింది. వాటి కంటపడితే నా పని అయిపోవడం ఖాయం అని అనుకుంది నక్క. అలా భయంతో వణికిపోతున్నావెందుకు అని అడిగింది కోడిపుంజు నక్కను. అందుకు నక్క, వాళ్ళకి ఈ విషయం తెలుసో తెలియదో కదా అని అనుకుంటూ పరుగు ప్రారంభించింది. నీతి: మోసాన్ని మోసంతోనే జయించాలి. స్నేహం. అనగనగా సింహానికి ఒకరోజు నది ఒడ్డునకు వెళ్ళి షికారు చేయాలనిపించింది. వెంటనే సింహం నదీ తీరానికి వెళ్ళి అటు ఇటు నడుస్తూ ఉంది. అలా నడుస్తూ ఉండగా దానికి నీటిలో ఒక డాల్ఫిన్ కనిపించింది. డాల్ఫిన్ నీళ్ళల్లో నుంచి పైకి ఎగురుతూ కిందకి పడడం చూసి దానికి భలే ముచ్చటేసింది. చాలాసేపు డాల్ఫిన్ ఆటలను అలా చూస్తూ ఉండిపోయిన సింహం, నీటిలో ఇలా విచిత్ర విన్యాసాలు చేసే జంతువు మరొకటి లేదు. నేలపై నేను మృగరాజును, డాల్ఫిన్తో నేను స్నేహం చేస్తే ఎలా ఉంటుంది అని అనుకుంది. తన మనసులోని విషయాన్ని డాల్ఫిన్కు చెప్పింది. అది కూడా కాస్త ఆలోచించి సరేననింది. ఆ తర్వాత చాలాసేపు అవి కబుర్లు చెప్పుకున్నాయి. ఇంతలో సింహం పైకి ఒక అడవి దున్న వచ్చింది. సింహం దానితో తీవ్రంగా పోరాడింది. కానీ నదీ తీరంలో ఇసుక ఎక్కువగా ఉండటంతో అంత బలంగా పోరాడలేకపోయింది. తనకు సాయం చేయమని డాల్ఫిన్ను కోరింది. నేను నీటిలో ఏమైనా చేయగలను, నేల మీదకు వస్తే అశక్తురాలిని అని చెప్పి చూస్తూ ఉండిపోయింది డాల్ఫిన్. అలా చాలాసేపు సింహంతో పోరాడిన దున్న ఆఖరికి అలిసిపోయి తన దారిన తాను వెళ్ళిపోయింది. అప్పుడు డాల్ఫిన్, మిత్రమా, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నేను ఆదుకోలేకపోయాను. ఇక మన స్నేహానికి అర్థం ఏమిటి? నేను నీకు మిత్రుడిగా ఉండడానికి తగను అని బాధపడింది. అప్పుడు సింహం, నువ్వు నేలపై పోరాడగలిగితే నన్ను ఆదుకునేదానివే కదా. ఒకవేళ నీకు నీటిలో ఏదైనా ఆపద సంభవిస్తే నేను కూడా సాయం చేయలేను. ఎందుకంటే నేను నేలపైనే బలవంతుణ్ణి, నీటిలో కాదు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేసేదే స్నేహం. కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఎప్పటికీ స్నేహితులుగానే ఉందాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పిచ్చుక ఆతృత. అనగనగా ఒక అడవిలో చెట్టు మీద ఒక పిచ్చుకల జంట కాపురం ఉండేది. ఒకరోజు ఇద్దరు యాత్రికులు పొరుగు ఊరిలో జరిగిన పెళ్ళికి వెళ్ళి తిరిగి వస్తూ ఆ చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ పెళ్లిలో తిన్న భోజనం గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రత్యేకించి పాస్తా రుచి ఎంతో అమోఘంగా ఉందన్నమాట ఆ పిచ్చుకల చెవిలో పడింది. మగ పిచ్చుక ఆడపిచ్చుకతో, నాకు పాస్తా తినాలని ఉంది, చేసి పెడతావా అని అడిగింది. ఆడపిచ్చుక, సరే, బజారుకు వెళ్ళి పాస్తా, నూనె, దానికి కావలసిన సరుకులు తీసుకురా అని చెప్పింది. మగపిచ్చుక అన్నీ తెచ్చాక పాస్తా చేయడం మొదలుపెట్టింది ఆడపిచ్చుక. పొయ్యి అంటించి గిన్నెలో నీళ్లు, పాస్తా వేసి ఉడకబెట్టింది. పాస్తా ఉడకాలంటే సమయం పడుతుంది కదా. కానీ మగపిచ్చుకకు తినాలనే ఆతృత ఎక్కువై, పాస్తా తయారైందా అని అడిగింది. ఇంకా పాస్తా ఉడకలేదు అని చెప్పింది ఆడపిచ్చుక. కాసేపు ఆగి మళ్ళీ, ఇంకా అవ్వలేదా అని అడిగింది మగపిచ్చుక. ఇప్పుడే అందులో కూరగాయ ముక్కలు వేశాను, ఇంకొంచెం సమయం పడుతుంది అని చెప్పింది ఆడపిచ్చుక. పాస్తా చివరకు తయారైంది. అడవంతా పాస్తా వాసనతో గుమగుమలాడుతోంది. పాస్తా అయ్యిందా అని మగపిచ్చుక అడిగిన ప్రశ్నకు ఆడపిచ్చుక, అయ్యింది కానీ అని మాట పూర్తి చేయకముందే వేడివేడి పాస్తాలో మూతి పెట్టి కాల్చుకుంది మగపిచ్చుక. ఆ కోపంతో పాస్తా అంతా పడేసింది. అయ్యింది కానీ చల్లారాలి అని నేను మాట పూర్తి చేయకముందే తినబోయి ఎంత పని చేశావు అని అన్నది ఆడపిచ్చుక. తర్వాత మగపిచ్చుక గిన్నెలో మిగిలిన ఒక చిన్న పాస్తా ముక్కను చల్లారాక రుచి చూసింది. అబ్బా, ఎంత రుచిగా ఉంది! తాను తొందరపడి ఇంత రుచికరమైన పాస్తాను నేలపాలు చేసినందుకు బాధపడింది. ఓపిక లేకుండా తొందరపడడం మంచిది కాదని అప్పుడు తెలుసుకుంది. బుజ్జి కుందేలు తెలివి. అనగనగా సుందరవనంలో
ఓ బుజ్జి కుందేలు ఉండేది. అది చాలా తెలివైనది. ఒకరోజు నీళ్లు తాగేందుకు నది వద్దకు వెళ్ళింది. అక్కడో తాబేలు చిట్టి చిట్టి కప్పలను వీపుపైన ఎక్కించుకొని ఆ నదిలో అటు ఇటు తిప్పడం గమనించింది. వాటి సంతోషం చూసి కుందేలుకు ఆశ కలిగింది. వెంటనే తాబేలును పిలిచి తనను కూడా తిప్పమని అడిగింది. అప్పుడు తాబేలు, కప్పలు చాలా చిన్నవి కాబట్టి వాటి బరువును మోయగలిగాను. నిన్ను తిప్పడం నా వల్ల కాదు. ఏదైనా ప్రమాదం జరిగితే బయటపడేందుకు నీకు ఈత కూడా రాదు. ఈ నీళ్ళల్లోనే ఉండే మొసలిని అడుగు, అది నిన్ను తప్పకుండా ఎక్కించుకుంటుంది అని అంది. ఆ మాటలను అక్కడే ఉన్న మొసలి వినింది. ఆ బుజ్జి కుందేలును ఎలాగైనా నీళ్ళల్లో ముంచేసి గుటుక్కుమనిపించాలని అనుకుంది. నీళ్ళల్లో నుంచి తల బయటకు పెట్టి, నిన్ను నా వీపు మీద కూర్చోబెట్టుకుని తిప్పుతాను రా అంటూ కుందేలును పిలిచింది. క్షణం కూడా ఆలోచించకుండా ఒక్క గెంతుతో ముసలిపైకి చేరిందా కుందేలు. కొద్దిసేపు నదిలో అటు ఇటు తిప్పిన మొసలి ఆ తర్వాత ఓ సిడిగుండం వైపు వెళ్ళసాగింది. కుందేలు అది గమనించలేదు. ఇంతలో ఓ బుజ్జి చేపకు ముసలి కుట్ర అర్థమై కుందేలుని హెచ్చరించింది. అప్పుడు ముప్పుని పసిగట్టిన కుందేలు, ఓ ముసలిమామ, నువ్వు నన్ను భలే తిప్పుతున్నావు. నీళ్ళల్లో వేగంగా ముందుకు వెళ్ళడంలో ఎవ్వరైనా నీ తర్వాతే. వెనక్కి కూడా అంతే వేగంతో వెళ్ళగలవా అని అడిగింది. నాకు రానిదంటూ లేదు, ఇప్పుడు చూడు అంటూ నెమ్మదిగా వెనక్కి వెళ్ళసాగింది ముసలి. అయ్యో, ఇంత నెమ్మదిగానా అంటూ రెచ్చగొట్టింది కుందేలు. ఆ ముసలికి పట్టుదల ఎక్కువై, చూడు ఇంకా వేగం పెంచుతాను అంటూ మరింత వేగంగా ఒడ్డును చేరింది. వెంటనే బుజ్జి కుందేలు ఒడ్డుపైకి దూకి, ముసలిమామ, నేను నీ దుర్బుద్ధిని గ్రహించాను. ఆపద వస్తే కంగారు పడకుండా ఏదైనా ఉపాయం ఆలోచించాలని మా అమ్మ చెప్పింది. అందుకే నిన్ను వెనక్కి వచ్చేలా చేశాను అంటూ పరిగెత్తింది. అప్పటికి కానీ తన తప్పేంటో ముసలికి అర్థం కాలేదు. అయ్యో, నోటిదాకా వచ్చిన ఆహారాన్ని తెలివి తక్కువగా వదిలిపెట్టానే అనుకుంటూ బాధపడింది.